వెల్కమ్ టు ది లియో. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పోలీసులు అదుపులో ఉన్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగార్జున యాదవ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని చంపేస్తామని బెదిరించినందుకు గాను కొన్ని సెక్షన్ల మీద, అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద వాడు వీడు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా స్విగ్గీ జొమాటో బాయ్లను సైతం అపహాస్యం చేసే విధంగా, వారిని అవమానించే విధంగా మాట్లాడిన నేపథ్యంలో అక్కడ కూడా పలు సెక్షన్ల కింద అయితే ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశాడో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారాయో దాంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి సాక్షి మీడియాలో తప్ప ఎక్కడా మాట్లాడిన నాగార్జున యాదవ్ ఇవి అంత వైరల్ అవుతాయి అనుకోరా. కానీ అనుకోకుండా ఎప్పుడైతే ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని సీరియస్గా తీసుకున్నారో దాంతో నాగార్జున యాదవ్ భయపడి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఇవాటలో పోలీసులు అయితే మొత్తానికి పరారీలో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ని అదుపులోకి తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాకపోతే అధికారికంగా అయితే ప్రకటన రాలా. ఇక మనకు తెలుసు చంద్రబాబు గారి మీద ఎటువంటి విమర్శలు చేశాడో మనం విన్నాం. వాస్తవానికి ఒక కీచక్ గొంతు వేసుకుని అధికార ప్రతినిధి ఇలాంటి వాడికి ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాల. సబ్జెక్టు మీద ఏమాత్రం అవగాహన లేని ఒక అశుద్ధపు విధవ అలాంటి వాడికి అధికార ప్రతినిధి ఇచ్చారు. ఎందుకనంటే ఇప్పుడు అధికార ప్రతినిధి అంటే దేని మీద మాట్లాడాలా? సబ్జెక్టు మీద మాట్లాడాలా, విధానపరమైన అంశాల మీద మాట్లాడాలా. కానీ చంద్రబాబును అలిపిరి ఘటనలో చంద్రబాబు తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోడు, ఈసారి వదిలిపెట్టరు, ఈసారి లేచిపోతాడు అని ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడతాడు. పక్క రాష్ట్రంలో స్విగ్గో జొమాటో బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. డోర్ డెలివరీ చేసుకునేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, డోర్ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి అక్కడ మాట్లాడతాడు. నీకున్న హోదాకి నువ్వు మాట్లాడిన మాటలకు ఏమైనా సంబంధం ఉందా? అధికార ప్రతినిధి అంటే ఏం మాట్లాడాలా? విధానపరమైన అంశాల మీద మాట్లాడాలా, రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలా, రాజకీయంగా మాట్లాడాలా. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడేమో వాళ్ళ ఆపేదంగా మాట్లాడతావు, ఇక్కడున్న ముఖ్యమంత్రిని చంపేస్తావు, నరికేస్తామని చెప్పి బెదిరింపులు. నువ్వు అధికార ప్రతినిధిగా గుండావు, ఇలాంటి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలా. నాగార్జున యాదవ్ మీద ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలా. ఎందుకంటే సమాజంలో అశాంతిని రేకెత్తించి విద్వేషాలు సృష్టించే విధంగా ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల మంది ఓట్లేసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీదతో ఆచితూచి మాట్లాడాలి. నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. నాగార్జున యాదవ్ లాంటి, యాదవ్ అనకూడదు యదవ అనాలా, నాగార్జున వెధవ లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేసి వారం వారం స్టేషన్లో సంతకం పెట్టిస్తే అప్పుడు తెలుస్తుంది ఎలాంటి వాళ్ళకి. మాట్లాడినప్పుడు పెద్ద పోటీగాళ్ళలాగా మాట్లాడాడు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలోకి వెళ్ళిపోయాడు. కనీసం ఫోన్ చేస్తే ఆన్సర్ చేసే దమ్ము లేని, ధైర్యం లేని నీకెందుకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి? నువ్వెంత, నీ స్థాయి అంతా, నువ్వు మాట్లాడే వ్యక్తులు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికే దిక్కు లేదు. 151 నుంచి ఈడ్చి కొడితే 11కి వచ్చి పడ్డాడు. అయినా కానీ సిగ్గు శరం లేదు. మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బెచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు గారి దగ్గర. మమ్మల్ని ముందు ప్రమాణ స్వీకారం చేయనివ్వండి, మా కారు లోనికి వెళ్ళనివ్వండి, అడుక్కునే స్థితికి వచ్చారు. ప్రజలు అంత దారుణమైన చావు దెబ్బ కొట్టారు, ఎగిరెగిరి పడ్డారు, వైజాగ్ అని ఈడ్చి కొట్టారు. లేకపోతే రాయలసీమలో మాకు తిరిగిలేదన్నారు, తన్నితే అడ్రస్ లేకుండా పోయింది రాయలసీమలో. కోస్తాలో అయితే ఇంక మొత్తం గొడ్లుప్పేశారు 2 జిల్లాల్లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. మనం ఎందుకు నష్టపోయాం, ప్రజలు ఏం కోరుకున్నారు మన నుంచి, మనం ఏం ఇవ్వలేకపోయాం అనే దాన్ని ఆలోచించడం మానేసి ఆడెంత ఈడెంత ముఖ్యమంత్రిని పట్టుకుని ఆడు ఈడే అంటావు రేవంత్ రెడ్డిని పట్టుకుని. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడని మాట్లాడేస్తావు నువ్వు. పోనీ అందులో ఏదైనా సబ్జెక్ట్ ఉందో నువ్వు మాట్లాడిన దాంట్లో? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ నష్టం జరిగిందని మాట్లాడు తప్పలేదు, రేవంత్ రెడ్డి ఇదిగో ఈ అన్యాయం చేశాడని మాట్లాడు తప్పలేదు. కానీ వాడు జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, డెలివరీ చేసుకునేవాడు ముఖ్యమంత్రి అయిపోయాడు. మన కర్మ అంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వాళ్ళందరినీ కూడా అవమానించినట్టే కదా ఓట్లేసిన వాళ్ళందరినీ. ఇక్కడేమో అలిపిరి ఘటనలో చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల బయటపడితే ఈసారి ఆయన కూడా కాపాడలేడు, వేసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తామని చెప్పి మాట్లాడటం.
మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటల పట్ల ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి గట్టిగా రియాక్ట్ అయ్యారనుకోండి, ఈ రాష్ట్రంలో అశాంతి ఏర్పడుద్ది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నటువంటి వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అధికారిక సమాచారం అయితే రాలేదు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడనేది విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ కూడా ఎవడు ఖండించలా. సిగ్గుశరం ఉన్న పార్టీ అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించాలా. వాస్తవానికి అధికార ప్రతినిధి ఒక మాట మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అది పార్టీ మాట్లాడినట్టే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. అధికార పార్టీ మాట్లాడే ప్రతి మాట కూడా పార్టీకి చెందినట్టే, పార్టీ అధిష్టాన నిర్ణయంతో సమానం. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు వారిని మాట్లాడాడంటే అంటే బహుశా ఇలా పార్టీ ఉద్దేశం కూడా అదే అయి ఉంటుంది. చంద్రబాబుని అది చేసేయాలా, చంద్రబాబుని ఇది చేసేయాలా, లేకపోతే చంద్రబాబుని లేపేయాలా, చంద్రబాబుని అడ్డు తొలగించుకోవాలా, అదే అయి ఉంటుంది. కాబట్టే నాగార్జున యాదవ్తో మాట్లాడించి ఉండొచ్చు, లేకపోతే ఖండించి ఉండాలా. నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం, అవసరమైతే అధికార ప్రతినిధిని తొలగిస్తున్నాం, లేదా పార్టీ నుంచి తొలగిస్తున్నాం, లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనో ఏదో ఒకటి ఖండించి ఉండాలి. ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీ ఖండించాల. అంటే వాళ్ళ విధానం అదే. ఈరోజు నాగార్జున యాదవ్ అయ్యాడు, రేపు ఇంకొకటి అవుతాడు, ఎల్లుండి ఇంకొకటి అవుతాడు. గతంలో కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడలేదా? ఇలా ఎంతకంటే దారుణంగా మాట్లాడారు. కాకపోతే వాళ్ళు మంత్రులుగా ఉండి ఇక దిగజారిపోయారు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలనే తీస్తామని చెప్పి బెదిరించే స్థాయికి వైసీపీ వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు మిమ్మల్ని చావగొట్టి చెవులు మూసేశారు. మీరు కొన ఊపిరితో మాత్రమే ఉన్నారు. ఇలా ఎగిరెగిరి పడితే చివరికి వచ్చే ఎన్నికల నాటిగా కొన ఊపిరి కూడా ఉండదు. ఆ కొన ఊపిరిని అడ్డం పెట్టుకుని ఎలా పైకి రావాలని ఆలోచించడం అనేసి ఇలా ఎగిరెగిరి పడితే ఏమవుతుంది, రేపు పొద్దున కొన ఊపిరి కూడా ఉండదు. సొంత సామాజిక వర్గం వాళ్ళు నిన్న చీకొడుతున్నారు నాగార్జున యాదవ్ని. యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు కొన్ని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు, సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి. ఇలాంటి యాదవ మా కులంలో పుట్టాడంటే మేము సిగ్గుగా ఫీల్ అవుతున్నాం, అందరూ మమ్మల్ని అంటున్నారు, ఎరా ఏంట్రా నాగార్జున యాదవ్ ఈ విధంగా రెచ్చిపోతున్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే మా కులానికి అవమానంగా ఉంది. ఇలాంటి నీచుడు నికృష్టుడు మా కులంలో పుట్టడం మేము దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సంకనాకటం కోసం ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పి సొంత సామాజిక వర్గం వాళ్ళే వీడియోలు విడుదల చేస్తున్నారు. సాధారణంగా యాదవ సోదరులు సౌమ్యంగా ఉంటారు, విధానపరంగా ఉంటారు, అది అందరికీ తెలిసిందే. వాళ్ళ పనాలు చేసుకుంటారు తప్ప ఎప్పుడు వివాదాల జోలికి రారు. కాకపోతే పదవుల కోసం కక్కుర్తుపడి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం కక్కుర్తుపడి ఇంత నీచానికి దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అదుపులోకి తీసుకోవటం, అరెస్ట్ చేయడమే కాదు, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలి. ఇలాంటి వాళ్ళు రౌడీలు గూండాల కంటే దారుణం. వాళ్ళు ఏదో మహా అయితే ఆస్తుల కోసం కక్కుర్తుపడతారు, వీళ్ళు ఏకంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు. వాళ్ళని ఏకంగా బెదిరిస్తున్నారు, నీకు అది జరుగుద్ది, నీకు ఇది జరుగుద్ది అని చెప్పి ఒక రకంగా బెదిరించే పరిస్థితి. కాబట్టి నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ప్రస్తుతానికి పరారీలో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ను అయితే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం. ఇప్పటి వరకు దీన్ని ఎవరూ ఖండించలేదు. పైగా 2 రోజుల నుంచి పాపం రోజు సాక్షి మీడియాలో కూర్చుని ఒకదంపుడు వాయించేవాడు ఈరోజు కనపట్ల. ఎందుకంటే అది తెలంగాణలో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది సాక్షి హెడ్ ఆఫీసు. ఇక్కడికి వస్తే వీళ్ళు వాయిదేస్తారు, ఆంధ్రాలో కనపడితే అక్కడ వాళ్ళు వాయిదేస్తారు. కాబట్టి 2 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. బహుశా తాడేపల్లి ప్యాలెస్లో మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏమైనా దాచిపెట్టాడేమో తెలియదు కానీ, లేకపోతే ఎక్కడున్నా దొరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో, లేదా ఇక్కడ లోటస్ పాండ్లో ఏమైనా దాచిపెట్టి ఉండాలి. ఆ మీడియాలతో మాట్లాడేటప్పుడే ముక్కు మొహం లేకుండా మాట్లాడటం, తరువాత ఏదైనా కేసు అవుద్దంటే భయపడి పారిపోవటం. ఇది ఎంత పెరిగి సన్నాసి, నీకెందుకు ముఖ్యమంత్రుల జోలి? నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని విధానపరంగా నిర్వహించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రోజులు ఎల్లవేళ ఒకేలాగుండవు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టు కావాలా. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యవహారం, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యవహారం, కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఇలాంటి వాడిని ఈజీగా వదిలిపెట్టకూడదు. రేపటి రోజున వేరొకడు అలా మాట్లాడాలి అంటే భయపడాలి, గుణపాఠం చేయాలి. ఈ నాగార్జున యాదవ్ మీద తీసుకునే చర్యలు రేపటి రోజున వైసీపీలో ఉన్నటువంటి ఇలాంటి ఒళ్ళు బలిసి కొట్టుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా మారాలి. ఖచ్చితంగా నాగార్జున యాదవ్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి వాళ్ళ నోటికి తాళాలు పడవు. దీన్ని పెంచి పోషిస్తున్నటువంటి వైసీపీ పార్టీకి కూడా ముక్కుతాడు వేయాలంటే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు.